అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఆ ఇల్లు కోసం చాలా మంది ఏవేవో చెప్తున్నారు కదా, మీకు ఏం తెలుసు ఇక్కడ? నేనైతే మీకు ఆ సౌండ్స్ వినిపిస్తుందా లేదు నాకైతే ఐడియా లేదు. సో నాకైతే క్లియర్గా వినిపిస్తుంది ఇక్కడైతే. నాకు తెలిసిన మట్టుకు అక్కడ ఒక అమ్మాయిని చంపేశారు. ఎవరు నా దగ్గర ఉన్నట్టే ఎవరైనా ఉన్నారా? సో గైస్ ఇప్పుడు లొకేషన్ అయితే వచ్చాం. మనం ఆ ఇంట్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం అనమాట. కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్ళి అసలు లోపల ఏముందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫాలో చేయండి. స్పిరిట్ ఉందని సో మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఉంటావు అసలు చేస్తున్నావా? ఓకే కదా, ఫస్ట్ టైం చూసుకోమని. సో మనీ అయితే సోలోగా చేస్తున్నాడు అనమాట ఈరోజు ఇక్కడ. ఫ్యామిలీ కిడ్స్ వచ్చినప్పుడు నాకైతే ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, నేను మోస్ట్లీ వెళ్ళిపోతాను. నేనైతే బయటికి అయితే వెళ్ళిపోతాను, ఇంకా నా వల్ల అయితే కావట్లేదు కదా. అరే పదంటే వెళ్ళిపోతాం, పద ఫస్ట్ పద ఇక్కడ నుంచి పద నేను. హలో గైస్, ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్. సో బేసిక్గా ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా గ్యాప్ అయిందనమాట. సో ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ మనం మళ్ళీ ఛానల్లో ఒక మంచి కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి టీం అంతా మళ్ళీ గ్యాదర్ అయ్యామన్నమాట. సో కంటెంట్ ఏంటంటే ఎవ్వరు ఊహించిన కంటెంట్ అనమాట. మేము కూడా అసలు ఊహించలేదు ఈ కంటెంట్ మేము సెలెక్ట్ చేసుకుంటామని. సో కాన్సెప్ట్ ఏంటంటే హాంటెడ్ వీడియోస్ అనమాట. సో యూట్యూబ్లో మీరు చూసి ఉంటారు, చాలామంది హాంటెడ్ వీడియోస్ చేస్తున్నారు. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే మేము ఇంకా వాళ్ళకన్నా బెటర్గా ఇంకా మంచిగా ఒక మంచి థ్రిల్లింగ్ అండ్ హారర్ ఎక్స్పీరియన్స్ మీకు ఇద్దామని చెప్పి ఇంకా బెటర్గా మేము వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం అనమాట. సో మన వైజాగ్లో భీమిలీ దగ్గర ఒక హాంటెడ్ హౌస్ ఉందని చెప్పి మన మనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు 4 మెంబర్స్ మనీ, నేను, గణేష్ అండ్ మన కెమెరామ్యాన్ ముఖేష్ 2 వెహికల్స్ మీద భీమిలీ హాంటెడ్ హౌస్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అరౌండ్ సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఒక 20 to 30 మినిట్స్లో మనం లొకేషన్కి రీచ్ అయిపోతాం. రీచ్ అయిన తర్వాత మనం వ్లాగ్ అక్కడ కంటిన్యూ చేద్దాం. సో ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి వీడియోస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ, స్టే ట్యూన్ యువర్ ఛానల్. సో గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. అప్రాక్సిమేట్గా ఒక 25 to 30 మినిట్స్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోతాం అనమాట. అవే అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఆ ఇల్లు కోసం చాలా మంది ఏవేవో చెప్తున్నారు కదా, మీకు ఏం తెలుసు ఇక్కడ? నాకు తెలిసిన మట్టుకు అక్కడ ఒక అమ్మాయిని చంపేశారు. కులం తీసుకొచ్చి రేప్ చేసి చంపేశారు. చంపేస్తే అక్కడ ఊరేసి ఆవిడకి చదివేశారు. అక్కడ ఇంట్లో ఆ ఇంట్లో అప్పటి నుంచి ఆవిడ గాలి అయిపోయి అక్కడ అదే ఇంట్లో తిరిగింది. సో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఇంట్లోకి వెళ్ళలేదు. ఓకే బాబాయ్, శబ్దాలు ఏమి రావు. అందులోకి వెళ్తే మాత్రం కంపల్సరిగా కనపడుతుంది. కనిపిస్తుంది. ఎక్కడ పైన కింద? కిందనే తిరుగుతుందా? కిందనే తిరుగుతుంది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. లేదు అసలు. సో ఇప్పుడు లోపలికి అయితే అటుపక్క నుంచి వెళ్దాం. ఈ గేట్కి ఇల్లుకి సంబంధం లేదు. దీనికి సంబంధం ఏమైనా ఉందేమో అని చూసాం. దీనికి దానికి సంబంధం లేదు. సో ఫ్రంట్ సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం మనం. గైస్ ఇప్పుడైతే లొకేషన్ లోపలికి ఇల్లు లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. నువ్వు ముందుకు రా, వెనక్కి వెళ్ళిపోతే వాయిస్ రాగదు, అది అర్థమైందా? సో గైస్ ఇప్పుడు లొకేషన్ అయితే వచ్చాం. మనం ఆ ఇంట్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం అనమాట. కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్ళి అసలు లోపల ఏముందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫాలో చేయండి. కింద చూస్తే ఇలా పెట్టేసి మా కింద చూసి ఈ రోడ్ ఇప్పుడు ఒక్కొక్క రూమ్ ఎక్స్ప్లోర్ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో తర్వాత టాప్ ఫ్లోర్లోకి వెళ్దాం. సో మీకు ఏమైనా ఫీల్ అయితే చెప్పండి, ఏమైనా సౌండ్ కానీ ఏమైనా ఉన్నట్టు ఫీల్ అయితే చెప్పండి. ఫస్ట్ లైట్ ఎట్లా
వంట కొండలు ఉన్నాయి. చూసుకొని మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్కడికక్కడ చెట్లు అయితే వస్తున్నాయి అనమాట. చూడొచ్చు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మెట్లు అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. సో ట్రై చేద్దాం, మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం కాసేపట్లో పైకి వెళ్ళే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. పక్కన బాత్రూమ్ కూడా ఉన్నట్టుంది. సో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో పక్కన కొన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకు మూవీ చూసుకో. ఇక్కడ ఈ రూమ్ అయితే మీరు చూడొచ్చు, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. ఒకసారి రూఫ్ కూడా చూపించు. పైన సీలింగ్ అయితే ఇరిగిపోయి ఉంది. మనం పైకి కూడా వెళ్దాం. నాకు తెలిసి ఇక్కడ దెయ్యం భయం కన్నా నాకు పాములు ఎక్కువ వస్తాయని భయం వేస్తుంది చెట్లు చూస్తుంటే. పక్క రూమ్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఏ వస్తువులు టచ్ చేయకూడదు అనమాట. సో బేసిక్ ఫస్ట్ పాయింట్ అది. ఏ వస్తువులు ఎక్కడున్నా అక్కడ అలా వదిలేయాలి. నాకు తెలిసి ఇది కిచెన్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అక్కడ సింక్, ఇక్కడ గ్రానైట్ ఇరిగిపోయి ఉంది, ఇక్కడ కబోర్డ్ ఉంది, కిచెన్ అనుకుంటున్నాను. సో గైస్ బేసిక్గా ఏంటంటే ఇంటికి ఒక హిస్టరీ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎవరో ఇక్కడ ఉండే ఫ్యామిలీలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పి స్టోరీ కూడా విన్నాం మేము. సో మేబీ ఆ స్పిరిట్, ఇక్కడ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా స్పిరిట్ ఇక్కడ తిరుగుతుందేమో కనుక్కునే ప్రయత్నం చేయడానికి అయితే మనం ఇక్కడికి వచ్చాం. లొకేషన్ కూడా మనకి చాలా భయంకరంగా మనకి వినిపించిందా నీకు? మనకి ఇక్కడ సౌండ్స్ అయితే కూడా వస్తున్నాయి బేసిక్గా. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సో ఇప్పుడు మేము అసలు బేసిక్గా ఇక్కడ వచ్చిన ప్లాన్ ఏంటంటే ఒకసారి గ్రూప్గా, అసలు ఈ ఫస్ట్ వీడియో కాదు మనది ఇది. సో గ్రూప్గా ఒకసారి ఈ హౌస్ని ఎక్స్ప్లోర్ చేసి ఇల్లంతా తెలిసిన తర్వాత అందరం బయటికి వెళ్ళిపోయి మా ముగ్గురులో ఎవరో ఒక్కరు ఇక్కడ సోలోగా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు బేసిక్గా మాకైతే ఇక్కడ కొంచెం ఆ వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి, ఇక్కడ స్పిరిట్ ఉందని. సో మేమైతే బయటికి వెళ్ళిపోతాం. నువ్వు ఉంటావు సోలో చేస్తున్నావా? ఉంటావా? ఓకే కదా, ఫస్ట్ టైం చూసుకోమని. సో మనీ అయితే సోలోగా చేస్తున్నాడు అనమాట ఈరోజు ఇక్కడ. మేమైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇక్కడైతే మీరు ఫీల్ అయ్యారు మీరు. ఆ వైబ్రేషన్ అయితే నాకైతే వచ్చినాయి, మరి మీకు వచ్చింది లేదు నాకు తెలీదు. సో నేను అవసరం కాల్ చేస్తాను. 5th ఫ్లోర్కి ఎక్స్ప్లోర్ చూ డబ్బులు తిరుగుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ. సో బయట ఉంటాం మేము, బండిగానే ఉంటాం మేము. మీకు ఏమైనా అనిపిస్తే కాల్ చేయి. కెమెరాకి ఇచ్చి వచ్చి కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లోపలికి వచ్చేసాను ఒక్కడిని. మన వాళ్ళైతే నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను ఒక్కడిని ఇది రిస్క్ చేసుకొని చేయడానికి రీజన్ ఏంటంటే, సో బేసిక్గా ఈ హౌస్కి ఒక స్టోరీ ఉందన్నమాట. లైక్ ఈ హౌస్ నేను సెర్చ్ చేసుకోవడానికి యూజువల్గా ఏంటంటే దీనికి ఒక స్టోరీ ఉంది, దీని బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ ఉంది. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ఆ స్టోరీ ఏంటని చెప్పేసి. ఇప్పుడైతే నేను లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. చూడండి,
యా ఐ థింక్ మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. యా మేబీ వీడియో వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా వస్తుందో అయితే నాకైతే తెలియదు, చూద్దాం. యా నాకు కూడా ఇది ఫస్ట్ టైం కదా. మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం సరే క్లియర్గా కనిపిస్తుంది కదా. క్రేజీ ఉంది ఇక్కడైతే నన్ను అడిగితే. లైక్ మీరు కూడా చూడొచ్చు ఇక్కడ, చూసారు ఈ వాల్స్ అని ఎలా ఉన్నాయో, క్లియర్గా కనిపిస్తుందా. సో బేసిక్గా ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి బిల్డింగ్కి ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇన్సేపు నేను షూట్ చేసింది. యాక్చువల్లీ ఏంటంటే దీనికి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. యాక్చువల్లీ వే ఏంటంటే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్లో. సో ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, సో అదే దీని వే అనమాట. ఇప్పుడైతే నేను పైకి అయితే వెళ్ళట్లేదు నేను, ఎందుకంటే మనకి వే అంతా బ్లాక్ అయిపోయింది కదా. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ సౌండ్స్ కూడా వినొచ్చు ఆల్రెడీ. మీకు ఇక్కడ రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. సో ఈ సౌండ్ అనేది నేనైతే ఇక్కడైతే ఆల్రెడీ ఏదో సౌండ్స్ అయితే నాకు వినిపిస్తున్నాయి, ఏదో పౌచ్. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నేను కింద వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడైతే. నేను యాక్చువల్ చెప్పాను కదా ఈ హౌస్ మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఈ హౌస్ ఒక స్టోరీ అన్నమాట. లైక్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది, లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ ఉండేవాళ్ళు. సో వాళ్ళు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూ అనమాట. లైక్ మనకు క్లియర్గా మనకు అంత ఐడియా లేదు. ఇక్కడ వాళ్ళు బట్టి వెళ్ళదు ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ సూసైడ్ చేసుకోవచ్చు చనిపోయారు. లైక్ ఎక్కడంటే అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను. సో మనకైతే ఇక్కడ ఇందాకనే ఏదో సౌండ్స్ అయితే మనకి వినిపిస్తున్నాయి, మీకు కూడా అది వినిపిస్తుంది అనుకుంటా. నాకైతే లిటరల్లీ చెప్తాను, ఫస్ట్ టైం నేను ఇలా ఒక వీడియో చేయడం. ఓకే సో నాకైతే స్టార్టింగ్ నుంచి సౌండ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయితే నాకు అర్థం అవ్వట్లేదు. లిటరల్లీ అసలు ఇప్పుడు ఏం చేయాలి. టైం చూస్తే ఇంకా 1 అయింది. సో నేనైతే ఇంకా 3 వరకు అనేది ఇక్కడే ఉండాల్సి అయితే వస్తుంది. చూద్దాం ఏమవుతుందంటే. సో మీకు ఇంకా ప్లేసెస్ కూడా చూపిస్తాను. నాకైతే అసలు మొత్తం చాలా స్కేరీగా ఉంది. మీకు ఆ సౌండ్స్ వినిపిస్తుందా లేదు నాకైతే ఐడియా లేదు. సో నాకైతే క్లియర్గా వినిపిస్తుంది. ఇక్కడైతే ఎవరు నా దగ్గర ఉన్నట్టే. ఫ్రెండ్స్ మీకైతే వినిపిస్తుందా నాకైతే తెలియట్లేదు. ఇక్కడైతే సౌండ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, నాకైతే ఏమర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేను మోస్ట్లీ వెళ్ళిపోతాను. నేనైతే బయటికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా నా వల్ల అయితే కావట్లేదు. ఇక్కడ చాలా డేంజరస్ ఉంది. సో ఫ్రెండ్స్
నేను చెప్పాను కదా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల చనిపోయారని చెప్పి. సో ఇక్కడ ఈ ప్లేస్లోనే వాళ్ళు అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఈ పాట్స్ కూడా ఉన్నాయి. నాకు ఇవేంటో ఇందాక నుంచి అర్థం అవ్వట్లేదు, చూస్తున్నాను. సో నేను కూడా ప్లేస్ అయితే చాలా వాంటెడ్గా ఉంది. నన్ను అడిగితే చాలా స్కేర్డ్గా అయితే ఉంది. నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇంతకు మించి ఎక్కువ టైం అయితే నేను ఇక్కడ స్పెండ్ చేయలేదని అస్సలు అనుకోవట్లేదు నేను. సో నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను నేను. సో ఇక్కడ ఎవరైనా నేను ఇబ్బంది పెట్టుంటే ఐమ్ రియల్లీ సారీ. నేను జస్ట్ ఒక వీడియో కోసం అనేసి నేను ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే నేను ఇక్కడ రావట్లేదు. సో ఐమ్ రియల్లీ సారీ. సో గాయస్ నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. అరే పదండ్రా వెళ్ళిపోదాం. పద ఫస్ట్ పద ఇక్కడ నుంచి పద, నేను చెప్తాను. ఓకే ఓకే. ఫస్ట్ ఎక్కడ నాకు మాట్లాడుతున్నా ఇక్కడ సో గైస్ మనోడైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు అనమాట హడావుడిగా. మరి ఏమైందని అడుగుతుంటే ఎక్కడైనా వెళ్ళి ఆగి మాట్లాడుకుందాం అని చెప్పి కొంచెం హడావుడిగా భయపడుతూ మాట్లాడుతున్నాడు. మరి లోపల ఏం జరిగిందో తెలీదు. మాకు బయట బండి దగ్గర ఉన్నప్పుడైతే కొంచెం శబ్దాల్లాగా అయితే వినిపించాయి. మరి చూద్దాం అసలు మనోడు లోపల ఏం జరిగిందో వాడి నోట్తో చెప్పాలి కదా. మనం లోపల వెళ్ళి చూడలేదు కదా ఏం జరిగిందో. సో ఎక్కడైనా ఆగి ఏం జరిగిందో వాడిని అడిగి తెలుసుకుందాం. అప్పటి వరకు స్టేట్ ఉంటారు చాడ. సో గైస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో అయితే మధ్యలో ఆగామన్నమాట. మా నోడికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. బాబు చిట్కనేట్రా ఏం జరిగింది చెప్పు లోపల అసలు. మనం ఫస్ట్ గ్రూప్కి వెళ్ళామా, అప్పుడైతే నాకు అంత ఏమనిపించలేదు. మనందరం వెళ్తాప్పుడైతే నాకు అంత భయం అనిపించలేదు. కానీ తర్వాత సింగిల్గా వెళ్ళని చూసా, అంటే మరీ అంత భయపడిపోయినా చెప్పలేను. కానీ లోపల ఏదో నా వెనకాత వస్తున్నట్టు ఒక వైబ్ అయితే నేను ఫీల్ అయ్యనమాట. ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. అంటే నెగిటివ్ ఎనర్జీ అనుకో నేను చెప్పలేను. పై వరకు వెళ్ళాలని ట్రై చేశాను. అసలు వెళ్ళాలనుకో నాకు అనిపించలేదు. వెళ్దామంటే నాకు తెలుస్తుంది అక్కడ వెళ్తే కన్ఫామ్గా ఏదో జరుగుతుంది క్లియర్గా తెలుస్తుంది అక్కడ. కానీ సంథింగ్ అక్కడ అయితే ఏదో అయితే ఉందిరా. అవును మేము ఫీల్ అయ్యాము లోపలికి వెళ్ళినప్పుడు. మాకు అనిపించింది వస్తున్నట్టు. అదే నా వెనక నేను ఒక కెమెరా పట్టుకొని నేను అప్పటికి రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేస్తే సౌండ్స్ వస్తే సరే అలాంటి ప్లేసెస్ సౌండ్స్ రావడం కామనే కదా. నేను అదేం పట్టించుకోలేదు. కాకపోతే చెప్పినట్టు ఎవరు వెనకతలు వచ్చినట్టు ఏదో పిలుస్తున్నట్టు బ్రీతింగ్ సౌండ్ వస్తుంది. మన దగ్గరికి వచ్చి బ్రీతింగ్ తీసుకోవడం అలాంటి సౌండ్స్ అని వస్తున్నాయి. అది కెమెరాలో రికార్డ్ చేయడానికి ట్రై చేశాను కానీ మరి రికార్డ్ అయిందో లేదో తెలియదు, చూడాలి. మళ్ళీ మనకి ఏంటంటే అక్కడ బయట పక్కలు చెప్పారు సార్, ఎవరో వాచ్మెన్ చెప్పారు సార్. ఏమండి ఎదురుగున్నాడు కదా, ఇంటి ఎదురుగున్నాడు. ఆడేమని చెప్పాడు మనకి, ఇలాగ ఒక అమ్మాయిని ఇద్దరు రేప్ చేస్తారని చెప్పేసి. ఆ స్పిరిట్ అదే అమ్మాయి అబ్బాయి అని అయితే మనకి క్లియర్గా చెప్పలేం. కానీ సంథింగ్ అక్కడైతే ఉంది, అదైతే నేను క్లియర్గా చెప్పాను. మరి ఒక్కొక్కరు చెప్తున్నాడు. కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయారు ఈడేమో ఇలా చెప్తున్నాడు. కానీ ఏదైనా మనకి అంత క్లారిటీ ఏదో ఉందంటే అదైతే పక్క 100% కదా. నువ్వురా ముఖేష్ అనిపించింది మా కెమెరా మ్యాన్ ఏంటంటే ధైర్యం ఎక్కువ అనమాట. ఆడికి దెయ్యాలు కనిపించు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆడనే పంపిస్తారు ఉంటారు. మేము ఎవరు వెళ్ళాం, వాడికి కనిపించలేదంట. మాకైతే ఫీల్ అయితే వచ్చింది. సో బేసిక్గా అక్కడ మేము వెళ్ళాం కాబట్టి అక్కడ ఏం జరిగిందో అక్కడ ఫీల్ ఎలా ఉందో మాకు తెలుసు. సో వీడియోలో మీరు కూడా ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి. మీలో వీడియో చూసినట్టు దెయ్యం ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు. అది అప్ టు యువర్ ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ అనమాట. అంటే నేను చెప్తాను, యాక్చువల్ అక్కడ దెయ్యం ఉందా అంటే నేను 100% అయితే మేము చెప్పలేం. ఎందుకంటే యాక్చువల్గా బేసిక్గా అసలు దెయ్యం మాకు అసలు నమ్మకాలు లేవు. కానీ ఊరికే ఏదో అందరూ హాంటింగ్ వీడియోలు చేస్తున్నారు కదా, మాకు క్యూరియాసిటీ ఉండి ట్రై చేసాం. మాకైతే కళ్ళకి కనిపించడం కాదు, ఫీల్ అయ్యాం అనమాట. అక్కడ ఉన్న ప్రెసెన్స్ అయితే ఫీల్ అయ్యాం. స్పిరిట్ అయితే లైక్ అక్కడ వైబ్ ఉన్నట్టయితే నిజంగా నాకైతే తెలిసింది. సీరియస్లీ నాకైతే తెలిసింది. నేను ఈ వీడియో తీసుకున్నంత వరకు నాకు తెలియదు అలా ఉంటుంది, అలా అవుతారనేసి.
సో నేనైతే నిజంగా ఫీల్ అయినా. అక్కడైతే నిజంగా ఏదో ఉంది, అదైతే నేను క్లియర్ చెప్పగలను. మేము వెళ్ళినప్పుడైతే సౌండ్స్ వచ్చాయి. మాకు బయట ఉన్నప్పుడైతే గ్రూప్కి వెళ్ళినప్పుడు కన్నా ఇటు సోలో లోపలికి వెళ్ళి మేము బయట వెహికల్ దగ్గర ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ సౌండ్స్ వినిపించాయి. మరి సౌండ్ ఏంటో నాకు తెలియదు, అదే చెప్పాలి. మీ ఇద్దరం కూడా బయటకు వస్తున్నప్పుడు కూడా నదిసి వస్తున్నావా నాకు అనిపించింది, కానీ సర్లే చూద్దాం ఇంకా అప్పుడే 8 అవ్వలేదు కదా అని చెప్పి ఆగాం. అప్పటికే అంటున్నాడు మనోడు, అదే సౌండ్ వస్తుందిరా ఏదైనా మూమెంట్ ఉంటుందేమో అంటే ఏం అవ్వదులే లైట్ అన్నాను నేను. ఈ నదులు రావడం కూడా భయపడ్డాం మేము. బేసిక్ బయటకు వస్తున్నప్పుడు మాకు సౌండ్లు వినిపించి మరి ఇంకా ఇటు ఉంటాను నేను చేస్తాను అన్నట్టు ధైర్యంగా అని చెప్పి ఇంక వదిలేసాం. మాకు బేసిక్గా టాప్ ఫ్లోర్లో ఏదో ఉన్నదని డౌట్ మాకు, కానీ టాప్ ఫ్లోర్కి వెళ్ళే అవకాశం అయితే రాలేదు. కుదిరితే మళ్ళీ ఇంట్లో ఇంకెప్పుడైనా నెక్స్ట్ ఇంకో వీడియో ఏదో చేయడానికి ట్రై చేస్తాం టాప్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సో అంటే నా వైపు నుంచి అయితే చెప్తాను, మీరు దయ్యం ఉన్నదంటే ఉన్నది లేదంటే లేదు, మీరేం చెప్పాలని చెప్పండి. సీరియస్లీ నేనైతే అదే చెప్తాను. మేమైతే మీరు అనుకోవచ్చు వీళ్ళేంటి ఇలా చేశారు ఇదంతా ఫేక్ అయితే అని అనుకోవచ్చు. సో మా సైడ్ నుంచి అయితే నేను ఒకటే క్లారిటీ ఇస్తాను, అక్కడ దయ్యం ఉంది. ఫేక్ చేయాల్సిన అవసరం ఏంటండి, మాకు అది టైం చూడండి ఒకసారి. ఎర్లీ మార్నింగ్ 5 అయ్యింది, రాత్రి ఎప్పుడు 11కి 12 గంటలకి వెళ్ళినాం. ఇంత నిద్ర లేకుండా మాకు చేయాల్సిన అవసరం లేదు కదా. సో అదంతా మీ నమ్మకం మీద ఉంటుంది. సో మీరు బిలీవ్ చేస్తే చేయండి, లేదంటే లేదండి. సో ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ స్టోరీస్.